హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. గార్డెన్లో కొన్ని వర్క్స్ చేసుకున్నామండి. సరదాగా మీతో షేర్ చేద్దామని ఈ వీడియోతో వచ్చానమాట. విజయనగరం సిటీజీ మీట్ అయినప్పుడు ఇవన్నీ ఇచ్చారనమాట. ఎర్రపనగంటి, అలాగే బంతినారు, చామంతి నారు, ఇలాంటివన్నీ ఇచ్చారు. అయితే నాకు మీటింగ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత చీకటి పడిపోయింది. మన్నాడు క్యాంప్ ఉందనమాట. అందుకని ముందు బతకాలని ఇంటి దగ్గర పాల తొట్టెల్లో నేను ఆకుకూరలు వేసుకుంటాను, మీ అందరికీ తెలుసు కదా. సో అందులో ముందు నాటేశాను. పెద్ద పెద్ద మొక్కలు లాంటివన్నీ ఒక గిన్నెలో నీళ్లు వేసి అందులో పెట్టేశాను అనమాట. క్యాంప్ నుంచి వచ్చి వేసుకుందామని చెప్పి. ఇందులో 2 కందమూలం దుంప తలక కొమ్మలు కూడా ఉన్నాయండి. అలాగే 2 డేస్ తర్వాత నేను క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత అవన్నీ ఎక్కడొక్కడ నాటుకున్నాను. అలాగే ఆ కందమూలం కొమ్మలు ఈ గోడవారిని నాటేశాను అనమాట. ఇది పాత విషయం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అది బాగా అల్లేసింది. అల్లినప్పుడు మనకి ఆ తీగల వెంబడి కూడా వేర్లు ఉంటాయి అనమాట. ఆ వేర్లు మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ మనకి ఆ దుంపలు ఏర్పడతాయి. అచ్చంగా నిన్న శనక్కాయల వీడియో చూపించని చూసారు, అలాగే ఆ కొమ్మల వెంబడి ఏ వేర్లు ఉంటాయో ఆ వేర్లతో పాటు మళ్ళీ దుంపలు ఏర్పడిపోతాయి. అయితే నాకేంటైందంటే కొన్ని లోపలికి వెళుతున్నాయి, కొన్ని అలా పైన పాకిరేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే లోపల దుంపలు రావు, అడవిలాగా అయిపోతే కింద ఏ పాములు పురుగులు చేరితే తెలీదు, మిగతా మొక్కలకి బలం లేకుండా ఉంటుంది కదా. అందుకని ట్రిమ్ చేద్దామని చెప్పి ఈరోజు వచ్చాను అనమాట. ఇవి చూసారు కదండి, అంజీర్ ఫ్రూట్ అంటారు కదా. అయితే ఇది నేను వద్దు అని అన్నా సరే మా బాబు వేసేసాడు. ఇప్పుడు పెద్దదైపోయి అంజీర్ కాయలు వచ్చాయి. కానీ మేడిపండు చూడ మేలిమే ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండ అంటారు కదా. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుందని చాలా వీడియోలో చూశాను. మరి పురుగులు ఉంటాయి కదా, అది ఎలా అనేది నాకు తెలియదు. కొంతమంది ఏంటంటారంటే ఎండబెట్టి తింటే మంచిది. అంటే ఆ పురుగులు ఎండిపోయిన తర్వాత అది ఎలా తినగలుగుతాం? అది చాలా మంచిదని తెలుసు, కానీ నాకు చాలా డౌట్లు ఉన్నాయి కనుక నాకు తినడం ఇష్టం లేదు. ఇప్పుడైతే ఈ మొక్కని ఎవరికైనా ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను, లేదంటే తీసేసి బయట వేసేద్దాం అనుకుంటున్నాను. రోడ్డు మీద ఎవరు తిన్నా నాకు పర్వాలేదు కదా అన్నట్టుగానమాట. సో కాయలు అయితే నిండుగా ఉన్నాయి, మేము ఇప్పటివరకు ఒక్కడ కూడా తీయలేదు. సరే ఇంకా అక్కడికి అది అయిపోతే ఈ తీగలన్నీ ఏంటంటే జస్ట్ ట్రిమ్ చేద్దాము, మిగతా అలా ఉంచుదాంలే అని అనుకున్నాను. కానీ చూస్తే పైకి రెడ్గా ఏవో దుంపలు కనిపిస్తున్నాయి అనమాట. భలే సరదా అనిపించింది. నేనేం తవ్వలేదు, ఏమీ లేదు, పైకి ఇలా కనిపిస్తున్నాయి. సరే ఇంకా మనసు ఆగుతుందా? యాక్చువల్గా ఇది నాటి 3 నెలలే అయింది. 3 నెలలకి అప్పుడే మనకి రాదు, అందుకే నేను తీద్దామని అనుకోలే, ట్రిమ్ చేద్దాం అనుకోండి. కానీ ఇలా దుంప కనిపించి కానీ భలే సరదా అనిపించి చూద్దాంలే అని చెప్పి కొంచెం ఇలా పెళ్ళగిస్తే జంటకవుల్లో 2 దుంపలు వచ్చాయి అనమాట. ఇంకా ఉంటాయేమో అని ఆశ కదా మనిషికి. కొంచెం తవ్వుతుంటుంటే కప్పు వచ్చింది, ఇంకా భయం వేసి ఇంకా అక్కడికి అది ఆపేసాను. మిగతా అదంతా ట్రిమ్ చేసాను. సరేలే ఇంకా ఫామ్ అవుతూ ఉంటాయి కదా అని. ఎందుకంటే ఈ 2 దుంపలతో పాటు ఆ తీగకి ఇంకా చిన్న దుంప ఉంది, అంటే ఇవి ఇంకా పెరుగుతాయి కదా, ఇంకెందుకు అని చెప్పి ఇంకా అక్కడికి అది ఆపేసి మిగతా కొసలన్నీ కట్ చేసి ట్రిమ్ చేసాను అనమాట. ఈ ఆకులు కూడాను మనం పప్పులో వేసి వండుకోవచ్చు, అలాగే ఉల్లిపాయ పోపు పెట్టుకొని కూరలాగా కూడా వండుకోవచ్చు అనమాట. సో అందుకని కొంచెం తీగల లడ్డు కట్ చేసుకుని వెళ్ళని తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ దుంపల పని అయిన తర్వాత మేము ముల్లంగి కూడా వేసుకున్నామండి. మొన్న విజయనగరం ఉత్సవాల డ్వాక్రా బజార్లో విత్తనాలు కొనుక్కున్నానని చెప్పాను కదా, దేశవాళీ విత్తనాలు. అందులో ముల్లంగి విత్తనాలు కూడా వేసాను, చాలా బాగా వచ్చాయి. చూడండి, ముల్లంగి అప్పుడు బయటకు కూడా వచ్చేసింది. అయితే ఈ ఆకులు కొన్ని చూడండి మట్టిలో కలిసిపోతున్నాయి కదా. అయితే ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఈ ఆకుల్ని నేను మరీ ట్రిమ్ చేయకుండా 1-2 ఆకులు పెద్ద పెద్దగా ఉన్న ఆకులు లాంటివి మాత్రం కట్ చేస్తున్నాను. ఈ ముల్లంగి ఆకు కూడా చాలా హెల్దీ, చాలా టేస్టీ. కానీ మన మార్కెట్లో ఎప్పుడు కూడా పురుగులతోటి కన్నాలతోటి దొరుకుతాయి. కానీ ఇప్పుడు ఫ్రెష్గా ఉంది కదా కనుక కొంచెం ఆకులు అయితే కట్ చేసి తెచ్చుకోండి. ఇది కూడా పప్పులో వండుకుంటే చాలా బాగుంటుంది. కందిపప్పులో ముద్దపప్పులా వండుకోవచ్చు, పెసరపప్పుతో పొడి కూరలాగా నిన్న నేను మునగాకుతో చూపించాను చూసారు, అలాగా పొడిగా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు మునగ పువ్వుతో నేను వీడియో పెట్టాను కదండి, ఇంకా మిగతా మునగ పువ్వు చూసారా ఎంత ఉందని. మరి మునక్కాయలు వస్తాయి లేదా చూడాలి. 1-2 ఇంకా స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇగోండి జంటకాయలను శుభ్రంగా కడిగి పెట్టాను. తర్వాత ఇవి ఉడికించి ఎలా ఉన్నది చెప్తాను. అలాగే చిన్న మొక్కని మళ్ళీ నాటుకున్నా మళ్ళీ వచ్చేస్తాయి. అలాగే ఈ ఆకులన్నీ వలిచి మనం చక్కగా రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 దుంపలు ఏంటంటే లోపల ఆరెంజ్లో ఉంటాయి అనమాట. ఈ ఆరెంజ్ మనకి ఎక్కడ దొరకవు, అంటే మా విజయనగరం సంగతి చెప్తున్నాను. ఇందులో ఇంకా పింక్ కూడా ఉంటాయి. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే 4-5 రకాలు ఉన్నాయన్నమాట కందమూలంవి. అలాగే ఈ దుంపలు ఉడికించానండి, చాలా బాగుందండి, మంచి ఆరెంజ్ కలర్లో చాలా టేస్టీగా ఉందన్నమాట. ఈ దుంపలు అనేవి 1-2 మనం టేస్ట్కి తినొచ్చు, అంటే పిల్లలు తినొచ్చు. కానీ పెద్దవాళ్ళకి ఇది పిండి పదార్థం కనుక ఎక్కువగా తినకూడదని అంటారు. సన్నగా పెరిగే పిల్లలు తినొచ్చు. కానీ దీని మీద ఉండే ఆకు ఉంటుంది చూసారా, ఈ తీగలకు వచ్చే ఆకు, ఈ ఆకు కట్ చేసి మాత్రం మనం కూరగా కానీ పప్పుగా కానీ తినొచ్చుట. చాలా ఔషధ విలువలు ఉన్నాయట. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే మంతెన సత్యనారాయణ గారిది వీడియోలు ఉంటాయి చూడండి, చాలా క్లారిటీగా ఆయన చెప్తారనమాట. దానివల్ల ఔషధ విలువలు ఏంటి, ఎన్ని ప్రయోజనాలు పొందొచ్చు క్లారిటీగా చెప్పారనమాట. సో అదొకసారి మీరు చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నేను రెగ్యులర్గా వీడియోలు పెట్టలేదు కనుక మీకు నోటిఫికేషన్స్ రావు, పక్కన బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.